తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు వాక్యమును మనం ధ్యానం చేసుకొని, వాక్యమంతా మన బ్రతుకును సరి చేసుకోవడానికి, అలాగే ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగడానికి మనము కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి స్త్రీగా మనకు కనిపించేది హవ్వమ్మ గారు. అయితే హవ్వగారు హవ్వ అని పేరుకి అనగా జీవం గల ప్రతిదానికి తల్లి అని దేవుని వాక్యము ఆది కాండంలో దేవుడి వాక్యం సెలవిస్తున్నది. ఎక్కడి నుంచి నిర్మించబడింది అని ఆలోచన చేస్తే, ఆదాం గారి యొక్క ప్రక్కటెముడుకు నుండి దేవుడు ఆమెను సృష్టించాడు కదండి. మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే దేవుడు 2వ అధ్యాయంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాం గారికి గాఢ నిద్రను కలుగజేసిన తర్వాత తన ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి ఆమెను అనేది తయారు చేస్తూ వచ్చారు. 22వ వచనాలు, 2వ అధ్యాయం 22 వచనాల్లో, తర్వాత దేవుడిని యెహోవా తన ఆదాం నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఎలా నిర్మించారంటే స్త్రీగా నిర్మించారు. అయితే ఈ స్త్రీగా నిర్మించే దేవుని మాట కంటే ఏమా ఎక్కువగా అపవాది మాట విన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. 3వ అధ్యాయంలోకి రాగానే అపవాది అయిన సర్ప రూపంలో ఉన్న అపవాది తనని మోసపరిచినట్లు, ఆ అపవాది మాటకి ఈమె లోబడి మరి తను పాపం చేయడం బట్టి తనతో పాటు తన భర్త అయిన ఆదాం గారిని కూడా పాపంలోకి నడిపించిందని మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని కోపాగ్నికి గురైన ఈరోజు స్త్రీలందరూ కూడా ఆ పాపం చేయడం బట్టి దేవుడు ఒక స్త్రీలకు అందరికీ కూడా శాపం అనేది పెడుతూ వచ్చారు. ఏం శాపం అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆది కాండం 3వ అధ్యాయంలో ప్రసవ వేదన కలిగే విధంగా దేవుడు చేశాడు కదండి. ప్రసవ వేదన స్త్రీ చేసిన పాపం బట్టి ప్రసవ వేదన కలుగుతూ అని 16వ వచనంలో, ఆ స్త్రీ నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించి ఉన్నాను, వేదనతో పిల్లలు కందువు అన్నారు. అందుకే శాపాన్ని కూడా కొని తెచ్చుకునేది. ఈ విధంగానే ఇది అంటే సాతాను యొక్క కుతంత్రములను ఎరగక సాతాన్ మాయలో పడిపోయింది హవ్వమ్మ గారు. మరి ఈమె గురించి ఇది మాత్రమే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాయించబడింది. 2వ కొరింథీయుల్లో కూడా చూసినట్లయితే పౌలు గారు ఒక మాట అంటున్నారు, సాతాను కుతంత్రములు అంటున్నారు. సాతాను కుతంత్రములు అంటే 2వ కొరింథీ 11వ అధ్యాయంలో చూసినట్లయితే, 2వ కొరింథీ 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నంటే, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. నేటి క్రీస్తులో ఉంటున్న స్త్రీలను మనము ఎలా ఉండాలంటే, అపవాది యొక్క కుయుక్తికి మనం మోసపరచబడకుండా ఎలా ఉండాలంటే, పవిత్రాలైన కన్యకగా మనము దేవునికి ఒక పురుషుని కలిగి అనగా క్రీస్తునకు మనల్ని సమర్పించుకొని ప్రదానం చేసుకొని యథార్థంగా బ్రతుకువారమై ఉండాలి. స్త్రీ అనేది చాలా బలహీన ఘటమని పేతురు గారు కూడా సెలవిస్తున్నారు. బలహీన ఘటమైన మనము దేవుని యందు మాత్రమే బలం పొందుకోగలుగుతాం కదా అండి. యెహోవా యందు బలమునందువారు ధన్యులు. బలము అంటే అది ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, ఆలోచనాత్మకంగా అన్ని విషయాల్లో దేవుని ద్వారా మాత్రమే మనము బలము పొందుతాము. ఎందుకంటే హవ్వమ్మ గారు దేవుని సన్నిధికి ఒకవేళ మొరపెట్టినట్లయితే దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడిని అడిగి చేసినట్లయితే కూడా బాగుండు. అయితే ఇప్పుడు మనం అనుకున్న ప్రయోజనం లేదు, కానీ దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు తగిన
కాలం మనకు సాయం చేస్తాడు. మనం ఏమంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం, అది బాగుంటుంది అని, ఇది బాగుంటుందేమో ఆలోచన పూర్వకంగా మనం ముందుకు అడుగు వేస్తామో ఏమనేది మన మనస్సాక్షికి మనకు తెలుస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ మన సొంత ఆలోచన బట్టి, సొంత మనసును బట్టి ముందుకెళ్తే ఖచ్చితంగా అపవాది మనల్ని తన కుయుక్తి చేత మోసం చేసే విధంగా ఉంటుంది. అయితే దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఆలోచనకర్త కాబట్టి దేవుడు సాయం చేస్తాడు. అడుగుదాం దేవుణ్ణి. ఈరోజు ఎవ్వరం కూడా అలా మోసపరచబడుకున్నట్లు, అలా పాపంలో పడిపోకుండా స్త్రీలైన మనము మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడు కూడా ప్రసవ వేదన అనుభవిస్తున్నామంటే ఆ శాపము పోలేదు. ఎందుకంటే ఆ శాపము దేవుడు ఆదిలోనే పెట్టి ఉన్నాడు కనుక. కాబట్టి అపవాది కుయుక్తికి లోబడినప్పుడు శాపానికి లోబడిపోయారు. ఈరోజు దేవుని యొక్క మాటను కాదని మరొక పొరపాటు చేసిన, దేవుని విషయంలో కాకుండా మన బలహీనల వైపు అపవాది కుయుక్తికి లోబడినట్లయితే మరొక ఇబ్బందులు, ఇరుకులు మనకు రావచ్చేమో కదా అండి. కాబట్టి దేవుని సన్నిధిలో పెట్టామనుకోండి, దేవుడు అన్ని విషయాల మార్గం చూపిస్తాడు, లేకపోతే ఓపికిస్తాడు, సహనం ఇస్తాడు. ఏం చేయాలనేది దేవుడు ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తాడు. కాబట్టి మనము అవమ్మగారులో మోసపోకుండా ఇప్పటికైనా జ్ఞానం కలిగి క్రీస్తు యొక్క రక్తంలో కడబడిన మన పాపంలో క్షమించబడి రక్షణ పొందిన మనము ఇంకైనా దేవుళ్ళు ఆత్మీయంగా బలపడడానికి, పవిత్రులుగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రంతయు ప్రభా మీరు కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడుగా తండ్రి, ఆలోచనాకర్త, పరిశుద్ధమైన దేవ, నిత్యుడుగా తండ్రి, పూజార్హుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, మరణం పైన మీరు ఒక్కరే విజయం పొందారు ప్రభా. యెహోవాకు సాటి ఎవ్వరూ లేరు తండ్రి. నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా, నీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి, మీ దయను బట్టి మీకు వందనాలు ప్రభా. నీ సహృదయాన్ని, నీ వాత్సల్యత, నూతనమైన వాత్సల్యతను ప్రభా మీరు మా పైన కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. నీ కృప ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి అయ్యా, నీతో సమాధానం బట్టి, నీతో మాట్లాడి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి అయినాము. ఈ దినం మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. మా పట్ల మీరు కలిగిన నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులను బట్టి మీకు వందనాలు తండ్రి. మా మనసులు ప్రభా అపవాది చేత చెరపబడుకున్నట్లు నీలో స్థిరపడాలని ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రభా తండ్రి. స్త్రీలమైన మేము అన్ని విషయాలు చాలా బలహీన ఘటనగా ఉన్నాం ప్రభా. చాలా విషయాలు, సొంత నిర్ణయాలు, అపవాది ఆలోచనలకు లోబడుతున్నాం తండ్రి. దయతో నా పాప దోష అతిక్రమలు క్షమించు తండ్రి. ప్రభా మమ్మల్ని నీ జ్ఞానం చేత నడిపించు ప్రభా. ప్రభా అయ్యా, మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండేలా నన్ను అడుగుము అని చెప్పారు. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మేము కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, పిల్లల విషయంలో కానీ ప్రభా అయ్యా, సంసార విషయంలో అన్నిట్లోనూ ప్రభా జ్ఞానం కలిగి ప్రభా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని, స్త్రీలను మమ్మల్ని దీవించు తండ్రి. అపవాదుకు యుక్తికి లోబడుకున్నట్లు ప్రభా మమ్మల్ని కాపాడు తండ్రి. మా మనసులు కాపాడి, మా ఆలోచనలు కాపాడండి. మా కుటుంబాలను కాపాడు, మా కుటుంబ సభ్యులు కాపాడండి. మా పిల్లలను మీరు కాపాడమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. న్యాయాధిపతి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘాలు క్షేమం కొరకే వేడుకొంచున్నాను. సేవకులు దీవించండి ప్రభా. సంఘము స్త్రీనిగా పోల్చినారు. ఈరోజు సంఘం పాడు కాకుండా, సంఘం ప్రభా ఎక్కడ బలహీనం కాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా. యథార్థంగా నీ సత్య సువార్తను ప్రకటిస్తున్న వారు దీవించండి. అబద్ధ బోధకులు దూరం చేయండి. అయ్యా, విశ్వాసాలను బలపరుచుతండి. నీ సత్యవాక్యంలో స్థిరపడినట్లు, నీ అంత విశ్వాసంతో బ్రతుకున్నట్లు దయచేతండి. వాళ్ళ ఆత్మలు నశించిపోకుండా కాపాడని, నూతనంగా రక్షింపబడుతున్న వారిని ఇలా స్థిరపడినట్లు మీరు కృప చూపించు దేవా. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశాన్ని కాపాడని, నా భారతదేశం ప్రజలను మీరు కాపాడునైనా. నా దేశం నశించిపోతున్నారు ప్రభా. అధికారులకు క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా, సామాన్య జనాన్ని దీవించు తండ్రి. ఏ ఒక్కరూ నశించకూడదని మీరు దీర్ఘశాంతం చూపిస్తున్నారు నైనా. మీ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకొని ప్రభా ప్రతి ఒక్కరు నీ వైపుగా ఆకర్షింప
ఉన్నట్లు దీవించండి. వాళ్ళ మనస్తత్వాలు మార్చుతండి. వాళ్ళ కఠినత్వాన్ని మీరు మార్చమని వేడుకొంచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. నేడు ఎన్నో కుటుంబాలు ఒకరొకరుగా రక్షణ పొందినారు తండ్రి. సంపూర్ణంగా మా ఆత్మీయుల కుటుంబాలను దీవించండి. మా సంఘస్థుల కుటుంబాలను దీవించండి. మా సహోదరుల కుటుంబాలను దీవించతండి. మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మా ఎరుగు పొరుగు వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి. రక్షించండి ప్రభా. వాళ్ళు మీరు మార్చండి. వాళ్ళ సమాజంలో మేము బ్రతుకుతున్నప్పుడు నీకు మహిమ తెచ్చే విధంగా మేము వారి మధ్య ఉన్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి యవనస్తులు మీరు కాపాడుతండి. యవన కాలం నీ కాడిని మైట ఎంతో గొప్ప శ్రేష్టం ప్రభా. అయ్యా యవనస్తులు నీ కాడిని మేస్తే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మేలు పొందుకుంటారు ప్రభా. యవనస్తులు మీరు రక్షించిన ఆయన ఈ లోకం ఆలోచన నుంచి, చీకటి నుంచి, అంధకారత నుంచి వాళ్ళు విడుదల పొందినట్లు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి వృద్ధుల్ని, చంటి బిడ్డల్ని, విధవరాన్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రం. గర్భిణీ స్త్రీలు మీరు ఆశ్రయించినైనా. బలహీన స్థితిలో అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన వారిని బట్టి స్తోత్రాలు. మా చిన్నాన్న వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, ఇంకా ఎంతోమంది నా సహోదరులు అయ్యా ప్రభా, ఎంతోమంది ప్రభా హాస్పిటల్ పాలైనారు. వాళ్ళని మీరు స్వస్థపరచునైనా. ఆ వ్యాధుల నుంచి, ఆ బాధ నుంచి విడుదల దయచే ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ప్రభా, ఆయుష్ కలిగి నీకు సాక్షులుగా బ్రతుకున్నట్లు దీవించే తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు. స్తోత్రం నైనా తండ్రి. ఈ పరిచర్ని బట్టి స్తోత్రం. నీ కృపను బట్టి పరిచయం మేము కలిగి ఉన్నాం ప్రభా. నీ శక్తి చేత, నీ ఆత్మ చేత నడిపించు తండ్రి. మీరు మహిమ పొందుకోండి. ఏకీభిస్తున్న సహోదరుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలు దీవించినైనా. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయతండి. వాళ్ళ అవసరతను సంధించండి. వాళ్ళ సంతానాలను దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినట్లు, బలపున్నట్లు మీరు కృప చూపించినైనా. అలాగే తండ్రి ప్రేరికి విస్తరించిన సహోదరులు చంద్రశేఖర్ గారిని బట్టి స్తోత్రాలు, రమేష్ గారిని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా పాల్ సహోదరుడు స్పిరిచువల్గా వాళ్ళ సహోదరుడు వాళ్ళు వృద్ధి పొందినట్లు సాయం చేయండి. వాళ్ళ సహోదరుడు వ్యసనాల నుంచి విడుదల దయచేస్తున్న తండ్రి. మీరు చూస్తున్న దేవా, మీరు విడిచిపెట్టరు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలైనా. నీ ఆ ప్రంచి పాదములు పట్టుకొని వేడుకొంచున్నాం తండ్రి. ఆకాశం మీ యొక్క సింహాసనం ప్రభా, భూమి మీ యొక్క పాదపీఠం ప్రభా. నీ పాదపీఠమే నీ భూమి మీద మోకరించి నీవే దిక్కని ప్రభా. నీ తట్టు చూస్తున్నాం తండ్రి. యవనస్తులు శోభా సిస్టర్, ఇదిగో తండ్రి సునీల్, చరణ్ సిస్టర్, అయ్యా ఆశ సిస్టర్ తండ్రి, దేబోరా సిస్టర్ కుమార్తెను, శాంతి గారి యొక్క కుమారుని, మీ శ్రీ చైతన్య వాళ్ళని దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి బలహీన స్థితిలో మీరు కాపాడిన సాలమ్మ గారిని బట్టి, పావని సిస్టర్ కుటుంబాన్ని బట్టి, అన్నమ్మ గారిని బట్టి, ఇదిగో నా తండ్రి ప్రభా, సూర్యప్రసాద్ గారిని బట్టి, ఇంకా ఎంతోమంది సహోదరులు ఉన్నారు ప్రభా. వారందరినీ పేరుని బట్టి స్తుతిస్తున్నాను. మీరు దీవించండి. ఇంకా కామిరెడ్డి గారిని, లక్ష్మి గారిని, ట్విన్స్ బేబీస్ని ప్రభా. అలాగే సురేష్ గారిని, ప్రభాకర్ గారిని ప్రభా. ఇంకా ప్రభా రాంబాబు గారిని, అభిషేక్ గారిని, ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. క్షేమం దయచేయండి. వారి కుటుంబాలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ అవసరాలు సంధించండి. వాళ్ళ గృహాల్లో విషయంలో కృప చూపించండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీరు కట్టండి. వాళ్ళ ఆత్మీయంగా వృద్ధి పొందినట్లు, నీ సేవలో, నీ పరిలో సహకారులుగా, ఉన్నతులుగా ఉన్నట్లు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు. నూతనంగా ప్రేరికి విస్తరించిన సహోదరు మనల్ని పెద్దలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ఆశీర్వాదం అయ్యగారిని, యోసేపు అయ్యగారిని, ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలు మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి దైవజనులు పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారు చేస్తున్న పనిని దీవించండి. ఈ దినమంతా నీ కృప చేత వాళ్ళని నడిపించు తండ్రి. మీ సన్నిధి వారికి తోడుంచునైనా. మీకు వందనాలు తండ్రి. ఈ పరిచయం వృద్ధి చేయతండి. మమ్మల్ని బలపరచు ప్రభా. మరణం పర్యంత వరకు నీ పనిలో నమ్మకస్తులుగా ప్రభా, అలసిపోకుండా ఎట్టి స్థితి అయినా, బలహీన స్థితి అయిందైనా, అయా లేవలేని స్థితి, చేయలేని పరిస్థితి అయినా నీతో సహవాసం మాకు అనుకరించమని వేడుకొనుచున్నాను నాయన. అలాగే తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు. ఆత్మీయతలను దీవించు తండ్రి. చాలా బలహీన స్థితిలో ఉంది ప్రభా. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయండి తల్లి. ఏదైనా ప్రయాణం చేస్తుండగా ఆ తల్లి ప్రయాణంలో తోడునని మంచి ఆరోగ్యం దయచేయండి. తన పక్షంలో మీరు 1000 మందిగా ఉంటున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నీ పనిలో ఉన్నతంగా నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆ తల్లిగారు తీసుకున్న ఆహారాన్ని కూడా మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. తల్లి యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులు దీవించు దేవా. మీకే వందనాలు. తల్లిని నడిపిస్తున్న ఆన్లైన్ పరిచర్యలు మీరు దీవించండి. నీ నామానికి మహిమకరంగా మీరు ఏర్పాటు చేసుకుని నడిపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి
నాకు అనుగ్రహించిన ఈ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఈ దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం తండ్రి నా భర్త ప్రయాణంలో ఉంటుండగా వారు క్షేమంగా నడిపించు తండ్రి. తన పక్షంలో మీరు ఉండండి ప్రభా. మీ దూతల కావలు దయచేయండి ప్రభా. అయ్యా తను వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. తను చేస్తున్న పనిలో తోడుండమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. నా అత్తమ్మగారిని, కుమార్తెని, ఇంటి వారిని, తల్లిదండ్రుల సహోదరుని బట్టి వందనాలు ప్రభా. కుమార్తె పట్ల చిత్తం నెరవేర్చు ప్రభా. బాల్య నుంచి నీ మార్గం నడిపించే జ్ఞానం నాకు ఇవ్వు తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి ప్రభా. మీరే కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను నా జీవితాన్ని పాసలు సమర్పిస్తున్నాను. నీ చిత్తానుసారమైన జీవితం నాకు అనుగ్రహించుతాను. నీ నామానికి మహిమకరం నా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. గృహ పరిపాలనకు జ్ఞానం ఏంటి, వివేకనివ్వండి. ఎక్కడా ప్రభా అపవాదికి లోబడుకున్నట్లు మీ జ్ఞానంతో మరణం పర్యంత వరకు మీరు మార్పు లేని దేవుడు ప్రభా. నా భక్తి జీవితంలో మార్పు లేకుండా మరణం పర్యంత ఒక్కటే రీతిగా బ్రతుకున్నట్లు మీరు కృప చూపించి నడిపించి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యెరూషలేం క్షేమం కొరకు, రక్షణ కొరకు కూడా మొరపెడుతున్నాను. అయినా యెరూషలేం ప్రజలు మీరు కాపాడండి. వాళ్ళ మనస్తత్వాలు మార్చి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.